నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్. ఏంటంటే కయ్యానికి కాలు దువ్విన ఈ తేదీ 22/4/2025. ఈ రోజుల్లోనే ఇలాంటి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, 4, 7, 8 మన మొబైల్ నంబర్స్లో కావచ్చు, మనం డేట్స్ కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా ఎలక్షన్స్ కావచ్చు, అలాగే భూకంపాలు కావచ్చు, ఇంకా ఎన్నో ఉత్పాతాలు కూడా ఈ 4, 7, 8లోనే జరిగాయి. మీరు కావాలంటే నెట్ సహాయంతో, ఇంటర్నెట్ మీ యొక్క గూగుల్లో ఉంటుంది, గూగుల్లో మీ యొక్క ఫోన్లో గూగుల్ ఉంటుంది, చూసుకొని మీరు ఒక్కసారి క్లియర్గా తెలుసుకోండి. 4, 7, 8 ఏంటంటే కయ్యానికి కాలు దువ్వే నంబర్స్. ఒకటి మెయిన్ 4. మరి మీరు నంబరు 1, 4, 5, 6, 9 ఎందుకు ఉండాలి సార్ అంటే ఖచ్చితంగా ఉండాలి విజన్స్ కోసం ఇక్కడ, కానీ ఎండింగ్ ఉండకూడదు. ఇక్కడ డేట్ ఏంటి? 22. చూస్తే 4. వాళ్ళు అక్కడ పెహల్గాంలో మీరు చూశారు, వాళ్ళు ఒక మన ఇండియన్ సైనికుల్లాగా వచ్చి మాట్లాడి వాళ్ళతో ఈ యొక్క ఘోరాలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రేమతో ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం. కయ్యానికి కాలు దూవడం అంటే నాలుగుకు చాలా సరదా ఉంటుంది. అంటే ఈ సరదా అంటే ఈరోజు డేటు వలన వీళ్ళు ఇలా చేశారు అని నేను అంటాను. ఎందుకంటే ఇది చాలా ప్రాబ్లమాటిక్ చేసిన ఒక డేటు. ఈ డేటు వలన మనందరం కూడా, మన దేశాలు అన్నీ కూడా సఫర్ అయ్యాయి, మనందరం కూడా సఫర్ అయ్యాం. కానీ మంచిది కాదు, ఈ డేటు మంచిది కాదు. ఈ డేట్స్లో కనీసము మనం జాగ్రత్తగా ఉందాం అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే 28 కుటుంబాలకి మగవారు అనేది లేకుండా వెళ్ళిపోయారు. దేశానికి కూడా ఒక తీరని లోటు అనేది జరిగింది. వీరి వలన కొన్ని దేశాలే ఇబ్బంది పడుతున్నాయి. 2 దేశాలకు కూడా ఒక చిన్న ఘోర కలి వీళ్ళ మదిలో మెదిలినందుకు మనకు ఎంత తీవ్రని శోకాన్ని మిగిలిచ్చింది ఈ యొక్క రాహువు గుణము అండ్ శని యొక్క గుణం. ఈ యొక్క డేట్ని టోటల్గా కూడితే 4, 4, 9 2025 9 అంటాము. మళ్ళీ 4, 4, 8 అవుతుంది. ప్లస్ 8 + 9 చేస్తే మళ్ళీ 8 అవుతుంది. ఇక్కడ 4, ఇక్కడ 8. ఈ 4/8 కోడ్ వలన మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేశాలే ఎంత ఇబ్బంది పడుతున్నాయో చూడండి. కానీ ఇలా ఈ డేట్ల వలన, ఈ డేట్లు వచ్చినప్పుడు కనీసం మనము మన ఇంట్లో ఉన్న దగ్గర అయినా సరే ఎవరితో గొడవలు పడకుండా, ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మనం ఉంటే మంచిది. ఎందుకంటే ఈ 4, 7, 8లు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇది బోరుగొట్టే అంశం కూడా మీరు అనుకోవచ్చు, కానీ ఇది తీరని శోకాన్ని మిగిలిచ్చింది. ఏదేమైనా మన రాజకీయ నాయకులు కావచ్చు, మన దేశానికి ప్రథమ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు ఈ గొడవ నుంచి. కానీ ఈ డేట్స్ వచ్చినప్పుడు మనము కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఇటీవల ఎలక్షన్స్ కూడా ఈ 4లో జరిగాయి, రిజల్ట్స్ కూడా ఈ 4లో జరిగాయి. ఎన్ని గొడవలు, ఒక్క గొడవ కూడా ఒక్కరోజు కూడా నేను జరగొద్దు అని నేను అనుకుంటున్నాను. ఈ డేట్స్కి కనీసం దూరం ఉండండి. ఒకవేళ ఎమర్జెన్సీ విషయం మనకు ఉంటే కనుక ఆ ఎమర్జెన్సీలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంతకు తప్ప మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇలాంటి ఘోర కలిలు ఎన్నో వచ్చాయి, ఎన్నో రాబోతున్నాయి, ఎన్నెన్నో ప్రాబ్లంని మన క్రియేట్ అయ్యేలాగా మనకు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తీరని శోకం అనేది మన భారతదేశానికి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా
మనం ఉందాం. ఈ డేట్లలో మన పెళ్ళిళ్ళు కావచ్చు, మన యొక్క మీరు కూడా చూసుకోండి కావాలంటే 4, 7, 8 డేట్లు అయినప్పుడు ఖచ్చితంగా పెళ్లిలో గొడవలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీలో యొక్క అలజడులు కూడా రేగుతాయి. 4 అంటే మనకి ఒక్క 22 కాదు, 4, 13, 22 అండ్ 31. అలాగే 7, 16, 25 లైఫ్లో చాలా తీరని మచ్చ చేస్తాయి ఈ డేట్లు. 8, 17, 26 కూడా ఇలాగే చేస్తాయి. జాగ్రత్త 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 జాగ్రత్త. ఊకే చెప్తున్నామని చెప్పేసి ఇబ్బంది పడకండి. దయచేసి మనందరం జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలిసిన విషయాన్ని చెప్పకపోతే అది చాలా తప్పు అవుతుంది. ఈ డేట్స్తో కొంచెం మనం దగ్గర లేకుండా ప్రపంచవ్యాప్తంగా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఉండే కూడా చెప్పండి, కొంచెం దూరంగా ఉండమనండి. చూసిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా మీకు కూడా ఇలాంటి సమస్య ఏదన్నా ఎదురైందా ఈ 4, 7, 8 డేట్లలో కింద ఒక కామెంట్ పెట్టండి. పెట్టి మీ యొక్క పేరు, ఊరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టేసేయండి. మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి, ఇలాంటి డేట్ల నుంచి, మనము పడే బాధల నుంచి, ఇలాంటి నంబర్స్ నుంచి మనం పడే బాధల నుంచి బయటపడదాం. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ వెరీ థ్యాంక్ యూ. వెరీ సూన్ ఏం జరుగుతుందో దేశంలో మనందరం కూడా చూద్దాం. థ్యాంక్ యూ.